సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో త్వరలో మరో రెండు గ్యారంటీలు అమలు. ఈ నెల 28 నుండి ప్రారంభానికి ప్రభుత్వం సన్నాహాలు. చేయూత కింద పెన్షన్లు 4000 రూపాయలు పెంపు. మహాలక్ష్మి ద్వారా 500కే వంట గ్యాస్. జిల్లాలో నెలకు ప్రభుత్వంపై 43.50 కోట్ల భారం. పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మరో 2 పథకాలను ఈ నెల 28వ తేదీ నుండి అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం కింద అమలు చేసిన పింఛన్ల పథకాన్ని చేయూత పథకంగా అమలు చేయనున్నారు. వివిధ వర్గాలకు ఇచ్చే పింఛన్ల సొమ్ము 2016 నుండి 4000 రూపాయలకు పెంచనున్నారు. దివ్యాంగులకు 4016 రూపాయలు ఇవ్వగా దీన్ని కూడా వెంటనే పెంచే అవకాశాలు ఉన్నాయి. వంట గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలకి ఇవ్వనున్నారు. ప్రస్తుతం 950 రూపాయలు ఇస్తుండగా ప్రభుత్వం 450 రూపాయలు భరించాల్సి ఉంటుంది. ఈ 2 పథకాల అమలు వల్ల జిల్లాలో 43,51,00,000 రూపాయలు భారం పడనుంది. దీంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీల పథకంతో పాటు మరికొన్నింటిని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నది. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి మరో 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పథకాలపై ఫైల్పై సంతకం కూడా చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా అందిస్తున్న 5 లక్షల రూపాయలను 10 లక్షలకు పెంచుతూ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుండి చేయూత పథకం కింద పింఛన్లు 4000 పెంచనున్నారు. జిల్లాలో ఈ పథకం కింద 97,127 మంది పింఛన్లు ఇస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల కింద 42,336 మంది, వితంతువులు 33,253 మంది, దివ్యాంగులు 13,353 మంది, చేనేత కార్మికులు 814 మంది, గీతా కార్మికులు 2,269 మంది, బీడీ కార్మికులు 697 మంది, ఒంటరి మహిళలు 2,643 మంది, ఠేకేదారులు 5 మంది, బోధకాలు 367 మంది, ఎయిడ్స్ బాధితులు 1297 మంది, డయాలసిస్ బాధితులు 95 మంది. ప్రస్తుతం 22,25,14,032 రూపాయలు నెలకు ఇచ్చారు. వీరందరూ కూడా 4,000 రూపాయల చొప్పున ఇస్తే ప్రభుత్వంపై నెలకు అదనంగా 33,50,96,096 రూపాయల భారం పడుతుంది. దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 పెంచితే 2,67,60,00,000 భారం మరింత పెరగనుంది. ఈ ఏడాది అక్టోబర్ నెల వరకు ఆసరా పింఛన్లు ఇచ్చారు. నవంబర్ డిసెంబర్ మాసాలకు ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే వంట గ్యాస్ 500కే వంట గ్యాస్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ను 955కి ఇస్తున్నారు. ఈ సబ్సిడీ 44 రూపాయలే వస్తుంది. 3 మాసాల క్రితం వరకు 1175 రూపాయలు ఉంది. మధ్యలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర తగ్గించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా వంట గ్యాస్ను 500 రూపాయలకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈ నెల 28వ తేదీ నుండి హామీ నెరవేర్చనున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డులు గల వినియోగదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. జిల్లాలో మొత్తం 3,05,718 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో గృహ అవసరాల కోసం 2,27,408 గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాణిజ్య పరంగా చూస్తే 78,310 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ అవసరాల కోసం వినియోగించే వారికి ఈ వంట గ్యాస్ ఇవ్వనున్నారు. అయితే అందరికీ ఇస్తారా, తెల్ల రేషన్ కడిగిన వారికే ఇస్తారా, ఏడాదికి ఎన్ని సిలిండర్ ఇస్తారనే విషయంపై విధి విధానాలు ప్రకటించాల్సి ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వంపై 10,30,00,000 రూపాయల వరకు భారం పడనుంది. ఈ పథకంతో ఒక్కో కుటుంబానికి నెలకు 500 రూపాయల వరకు ఆదాగా ఉన్నాయి. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.